అంతకుముందు నెల్లూరులోని నారాయణ కళాశాల నుంచి బోడిగాడి తోటలోని శ్మశాన వాటిక వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర నిషిత్ అంతిమయాత్ర జరిగింది. అంతిమయాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నారాయణ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. కుమారుడి మరణ వార్త తెలుసుకుని లండన్ పర్యటన నుంచి హడావుడిగా బయలుదేరి వచ్చిన మంత్రి నారాయణ తెల్లవారుజామున నెల్లూరు చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. నారా లోకేష్ సహా పలువురు మంత్రులు నిషిత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయిపోయిందన్న.